భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు. పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెలు చీల్చిన మహారాష్ట్ర పెద్ద పులి. ఆడవాళ్ళను గౌరవించడం నేర్పించిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్ధారకుడు. కేవలం రాజ్యాలను పాలించి రాజుగా మిగిలిపోకుండా ప్రజలను ప్రేమించి ఛత్రపతిగా ఎదిగిన జిజియాబాయి ముద్దు బిడ్డ. నేనెవరి గురించి చెప్తున్నానో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ ఈ వీడియో ఛత్రపతి శివాజీ గురించి కాదు, ఆ శివాజీ మహారాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోధుడి గురించి. రాజు కోసం, దేశం కోసం, ధర్మం కోసం చావుని సైతం ధిక్కరించి దేహం అంతా రక్తంతో తడిసి ముద్దైన రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడయ్యాడన్న వార్త తెలిసాకే ప్రాణం వదులుతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడు గురించి తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మనందరి బాధ్యత. సో లేట్ ఎందుకు, లెట్స్ జంప్ ఇన్. అది 1660వ సంవత్సరం. బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న ఆదిల్ షాహీలు ఎన్నోసార్లు శివాజీ మీదకి యుద్ధానికి వెళ్ళి చావు దెబ్బతిని ఓడిపోయారు. అందుకే ఈసారి ఆదిల్ షాహీలు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం సర్వసైన్యాధిపతి అయిన బాజీప్రభు దేశ్పాండేని 10,000 మంది సైన్యంతో అదే కోటలో చుట్టుముట్టి బందీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని ఆదిల్ షాహీలు ఎదురు చూస్తున్నారు. కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యంతో 10,000 మందిని ఓడించి యుద్ధం గెలవడం అసాధ్యమని శివాజీకి తెలుసు. కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10,000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు. పన్హాలా కోటలో ఉన్న ఆహారం, ధాన్యశాలలో ఉన్న ధాన్యం మొత్తం ఖాళీ అయితే ఆదిల్ షాహీ సైన్యంలో కొంత భాగం ఆహారాన్ని సేకరించడానికి వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి. పన్హాలా కోటలో ఆహారం, ధాన్యగారాలలో ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి. 10,000 మందికి ఆహారం కావాలి కాబట్టి ఆదిల్ షాహీల సైన్యంలో కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది. పన్హాలా కోట నుండి రంగే నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్గఢ్ కోటకు వెళ్లాలని శివాజీ నిర్ణయించుకున్నాడు. 13 జూలై 1660 వర్షాకాలం. అమావాస్యకి దగ్గరలో వెన్నెలకాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి ఛత్రపతి శివాజీ, బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు విశాల్గఢ్కు అడవి మార్గం ద్వారా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సైన్యంలో శివాజీ మహారాజ్ పోలికలతో ఉండే శివకాశీద్ అనే ఒక సైనికుణ్ణి శివాజీ ధరించే దుస్తులు, నగలు తొడిగి అచ్చుగుద్దినట్లుగా శివాజీ మహారాజులా తయారు చేసి ఆదిల్ షాహీ సైన్యాధిపతి కంటపడేలా 10 మంది సైనికులతో పంపించారు. ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీద్ను చూసి శివాజీనే తప్పించుకుంటున్నాడనుకొని ఆదిల్ షాహీల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదను చూసి ఆదిల్ షాహీ సైన్యం మొత్తం శివకాశీద్ దగ్గరకు వెళ్ళినప్పుడు అడవి మార్గంలో విశాల్గఢ్ వైపుకు అతివేగంగా బయలుదేరారు శివాజీ, అతని సైనికులు. వర్షాల తాకిడికి అడవి నుండి ముళ్ళ కంపలు, చెత్త చెదారం దారిలో కొట్టుకొచ్చాయి. నడిచే మార్గం అంతా బురద, ముళ్ళ పొదలతో భయంకరంగా ఉంది. కానీ అక్కడ ఉన్న 600 మందికి ఒకటే లక్ష్యం, ఛత్రపతి శివాజీని విశాల్గఢ్కు చేర్చడం. ఆ 600 మందికి ఉన్న ధైర్యం కూడా ఒకడే, బాజీ ప్రభు దేశ్పాండే. బాజీ ఉన్నంత వరకు తమనెవ్వరూ ఏం చేయలేరన్న ధైర్యంతో అడుగులు వేస్తున్నారు. ఆదిల్ షాహీల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజ్ని కాదని, మారువేషంలో ఉన్న శివకాశీద్ని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. శివకాశీద్ను అక్కడికక్కడే నరికి చంపి 8,000 మంది సైన్యాన్ని శివాజీ సైన్యం వెంట తరుముకుంటూ వెళ్ళి శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి గోడ్కింద్ అనే ఒక ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న శివాజీ సైన్యం ఆదిల్ షాహీ సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్ షాహీల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్గఢ్కు చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుర్రం కూడా లేదు. కానీ సగం ఆదిల్ షాల సైన్యం వద్ద గుర్రాలున్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్ షాహీ సైన్యాన్ని ఓడించడం జరగని పని. 8,000 మంది సైన్యంతో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసంభవం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభు రాజుతో వివరించాడు. గోడ్కిన్ చాలా ఇరుకైన కొండ ప్రాంతం. ఈ దారిని ఒకేసారి ఎక్కువ మంది సైన్యం దాటలేరు. సైన్యంలో సగం మందిని
అంటే సరిగ్గా 300 మందితో నేను గోడు కిందకు అడ్డుగా నిలబడి ఆదిల్ షాహీల సైన్యంతో పోరాడతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిలో రాలేరు కాబట్టి తక్కువలో తక్కువ 2-3 గంటల వరకు నేను ఆదిల్ షాహీలను ఆపగలను. ఈ సమయంలో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ విశాల్గఢ్కు చేర్చండి. శివాజీ మహారాజ్ సురక్షితంగా విశాల్గఢ్కు చేరుకోగానే అక్కడున్న ఫిరంగులను పేల్చండి. ఆ ఫిరంగుల శబ్దం మహారాజు క్షేమంగా ఉన్నారని నాకు సంకేతం అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు. 300 మంది సైన్యంతో శివాజీ మహారాజ్ విశాల్గఢ్కు బయలుదేరాడు. మిగిలిన 300 మంది సైన్యంతో బాజీ ప్రభు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్ షాహీల సైన్యం గోడ్ కిందకు చేరుకుంది. యుద్ధం మొదలైంది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్ షాహీలను నరికేస్తున్నారు బాజీ ప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వడంతో శివాజీ మహారాజ్కు తప్పించుకోవడానికి ఎక్కువ సమయం దొరికినా అవతల వైపు ఉన్నది 8000 మంది సైన్యం. 300 మంది బాజీ ప్రభు సైన్యం చేతులు ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పడం ఆపట్లేదు. సమయం గడిచే కొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది. కానీ బాజీ ప్రభు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్ షాహీ వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు. సుమారు 4 గంటలు గడిచేసరికి 8000 మంది ఆదిల్ షాహీల సైన్యంలో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు. బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే ఇంకా యుద్ధం చేస్తున్నారు. కేవలం 300 మంది సైన్యంతో 5000 మందిని చంపడం చరిత్రలో అదే మొట్టమొదటిసారి. ఒంట్లో ప్రతి అవయవం మీద కత్తివేట్లతో, దేహం అంతా గాయాలతో, రక్తంతో తడిసి ముద్దై ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి మనిషా రాక్షసుడా అని భయపడ్డారు ఆదిల్ షాహీలు. నిజానికి బాజీ ప్రభుకు తగిలిన గాయాలు కత్తిపోట్లలో సగం తగిలిన ఒక మనిషి మరణిస్తాడు. కానీ అగ్నిపర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభు అవయవాల నుండి రక్తం ప్రవహిస్తున్న అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది. తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విశాల్గఢ్కు చేరే వరకు ప్రాణాలు వదిలే సమస్య లేదని ఒక చేత్తో మృత్యుని ఆపుతూ మరొక చేత్తో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభు చెవులు యుద్ధం మొదలైన 4:30 గంటల తర్వాత ఫిరంగి పేలుళ్ల శబ్దాన్ని విన్నాయి. నా రాజుని కాపాడుకున్నానన్న చిరునవ్వు పెదవుల మీదకి వచ్చేలోపు, దేశ ప్రజలను రక్షించానన్న గర్వం కళ్ళల్లోకి చేరేలోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది. కాళ్ళు నేలను ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర కని విని ఎరుగని యుద్ధం చేసి కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యునే వాయిదా వేసిన బాజీ ప్రభు త్యాగానికి ఛత్రపతి శివాజీ కన్నీటి నివాళులర్పించి గోడ్ కింద్ ప్రదేశాన్ని పావన్ కింద్ అంటే పవిత్రమైన ప్రదేశంగా ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభు పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ. సో ఇది ఫ్రెండ్స్, ఏ కొద్దిమంది వీరుల ప్రాణత్యాగాల వల్ల మనం ఈరోజు తలెత్తుకు జీవిస్తున్నామో అలాంటి ముఖ్యమైన యోధుడు బాజీ ప్రభు దేశపాండే కథ. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ కథ విన్నప్పుడు బాజీ ప్రభు లాంటి త్యాగమూర్తులు మీకు గుర్తొస్తే కమెంట్స్ రూపంలో వారిని స్మరించుకోండి. రాజు కోసం, దేశం కోసం ప్రాణాలనే లెక్క చేయకుండా పోరాడిన బాజీ ప్రభు దేశపాండే కథ మీకు తెలిసిన వాళ్ళకి తెలియకపోతే ఈ వీడియోని షూర్గా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. వెతుక్కోకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్